ఈరోజు నేను మీకు ఒక సింపుల్ మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్తాను. సమ్మర్ వస్తుంది కదండి, ఇప్పుడు పచ్చి మామిడికాయలు బాగా దొరుకుతాయి. ఒక పుల్లగా ఉండే పచ్చి మామిడికాయ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, అలాగే ఒక 10 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోండి. మీకు కారంకి తగినట్టుగా ఎండుమిర్చి తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. ఇవన్నీ ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగినవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని వీడియోలో చూపించినట్టుగా పొడి చేసి పెట్టుకోవాలి. మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, అవి ఈ పొడిలో యాడ్ చేసుకొని స్పూన్తో కానీ లేదా వీడియోలో చూపించినట్టుగా ఇలా ముక్కలకి అన్నిటికీ పొడి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల్ని మిక్సీ జార్లో కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. తినేటప్పుడు ఇలా ముక్కలు తగిలితే చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడవగానే ఇందులో ఒక 2 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా మినప్పప్పు ఇంకా శనగపప్పు వేసుకొని ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగాక ఇందులో 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. మనం ముందుగా మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదా మామిడికాయ పచ్చడి, అది ఇప్పుడు ఈ పోపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి మీకు ఎక్కువ టైం పట్టదండి. ఒక 15 నుంచి 20 మినిట్స్ లోపల ఈ పచ్చడిని మీరు రెడీ చేసేసుకోవచ్చు. ఇలా పచ్చడంతా బాగా కలుపుకున్న తర్వాత దీనికి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్టయితే మామిడికాయ పచ్చడి మనకి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. దీన్ని వేడి వేడి అన్నంలోకి తినొచ్చు. అన్నంలోకే కాదండి, ఇది టిఫిన్స్లో కానీ రోటీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఈ పచ్చడి ఈరోజు ట్రై చేస్తున్నారు కదా, ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో టేస్ట్ చేయండి.